ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి విడుదల రజని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు. చిలకలూరిపేటలోని 100 పడకల ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో సమస్యలను 6 నెలల్లో తీరుస్తామని హామీ ఇచ్చారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 2014లో నాబార్డు నిధులతో ఆసుపత్రిని నిర్మించామని ప్రత్తిపాటి పుల్లారావు గుర్తు చేసుకున్నారు. నేను మొదటి నుంచి దీని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది. నేను మినిస్టర్గా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేగా కూడా ఈ 100 బెడెడ్ హాస్పిటల్ పేదవారికి ప్రైవేట్ హాస్పిటల్ కన్నా మిన్నగా ఉంది అనేటువంటి మెసేజ్ బయటికి ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం. ప్రైవేట్ హాస్పిటల్ కన్నా కూడా ఏరియా హాస్పిటల్ చాలా బాగుంది అన్ని రకాలుగా. అందుకనే ఎన్విరాన్మెంట్ బాగుండాలని చెప్తున్నాను సూపరింటెండెంట్ గారికి, ఆర్ఎంఓ గారికి. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ బాగున్నప్పుడు ఎక్కువ మంది ప్రైవేట్ కన్నా ఇక్కడే బాగుందనేటువంటి పరిస్థితి వస్తుంది. రెండవది రూమ్స్ కూడా ఉన్నాయి. వాటి రూమ్స్ ఏసీ కూడా పెడితే రూమ్స్ కూడా తక్కువకి 700 రూపాయలకి ఇస్తున్నారు వారం రోజులకు. అది కూడా అంటే రోజుకు 100 రూపాయలు. ఏసీ పెడితే 200 రూపాయలకి ఇవ్వచ్చు, లేకపోతే 300కి ఇవ్వచ్చు. 7 రూములు ఉన్నాయి. పేదవాళ్లలో కూడా ఆ పేమెంట్ కెపాసిటీ ఉన్న రూములు కూడా వాడుకునేటువంటి అవకాశం